ఫేక్ న్యూస్ పై సిట్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో 8 మందితో ఏర్పాటు. మహిళా ఐఏఎస్ మంత్రి ఎపిసోడ్ సహా సీఎం ఫోటోల మార్ఫింగ్ పై సర్కార్ సీరియస్. ఈ ఘటనల వెనుక రాజకీయ కోణం ఉన్నట్టు అనుమానం. వీటిపై ఇప్పటికే కేసులు నమోదు. నిజాలు నిగ్గు తేల్చేందుకు సిట్ విచారణకు డీజీపీ ఆదేశం. నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామని వెల్లడి. మేము ఏమంటున్నాం సార్, ఒక ఐఏఎస్ పైనో ఒక మంత్రి పైన వస్తేనే మీకు హడావుడి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాజకీయ నాయకులు, వీళ్ళు బ్యూరోక్రాట్లు కాబట్టి, మీరు కూడా బ్యూరోక్రాట్లు కాబట్టి మీకు ఇక ఉరికి వస్తుంది కోపం. మరి అదే సామాన్యులను ఎంతో మందిని ఇబ్బంది పెట్టి మా పైన ఇబ్బందులు అవుతాయని ఎన్నో సైబర్ క్రైమ్ కేసులు ఇస్తే వాళ్ళపైన ఏం చేసింది సార్ మీరు? ఇదే బీఆర్ఎస్ మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే పైన అనేక ఘోరమైన ఆరోపణలు చేసింది కదా కాంగ్రెస్ కానీ బయట సోషల్ మీడియా. ఆ హీరోయిన్తో లింక్ ఉంది, ఈ హీరోయిన్లతో లింక్ ఉంది. రకుల్ ప్రీత్ సింగ్ అనే హీరోయిన్ని అనవసరంగా బ్లేమ్ చేసింది కదా. మరి అప్పుడు రాలేదా సార్ ఈ సిట్? అప్పుడు రాలేదు సార్, మీకు గుర్తు రాలేదు సార్ సిట్? అంటే మన మంత్రుల వరకు వస్తే, ఐఏఎస్ల వరకు వస్తేనే సిట్టు గుర్తుకొస్తుందా సార్? లేదంటే సామాన్యులకు, లేదంటే బయట ఇప్పుడు బీజేపీలో ఉన్న నాయకులకో, బీఆర్ఎస్లో ఉన్న నాయకులకో, అక్కడ ఉన్న హీరోయిన్లకో, అక్కడ ఉన్న మహిళా నాయకుల పైన ఇబ్బందులు అయితే మీకు గుర్తురాదా సార్? ఎంతమంది కంప్లైంట్ చేయాలి సార్ మీకు? ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ సర్క్యులేట్ చేస్తున్న ఫేక్ న్యూస్ అంశాన్ని సర్కారు సీరియస్ గా తీసుకుంది. ఇటీవల మంత్రి మహిళా ఐఏఎస్ ను కించపరుస్తూ ప్రసారం చేసిన ఆ కథనాలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను మార్ఫింగ్ చేసిన ఘటనపై ఆగ్రహంగా ఉంది. సీఎం మంత్రి మహిళా ఐఏఎస్ ప్రతిష్టను దిగజారుస్తూ ప్రభుత్వ వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఈ ఘటనల వెనుక ఎవరి హస్తం ఉందో తేల్చేందుకు సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. ఇందుకోసం హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో 8 మంది సభ్యులతో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సిటీ ఇన్ఛార్జిగా హైదరాబాద్ సిటీ నార్త్ రేంజ్ జాయింట్ సిపి ఎన్ శ్వేతాను నియమించగా చేవేళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్, హైదరాబాద్ సిటీ అడ్మిన్ డీసీపీ కె వెంకటలక్ష్మి, హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ ప్రతాప్ కుమార్, హైదరాబాద్ సిటీ సిసిఎస్ ఏసీపీ గురు రాఘవేంద్ర, సిఐ సెల్ ఇన్స్పెక్టర్ శంకర్ రెడ్డి, సైబర్ సెల్ ఎస్ఐ హరీష్ ను సభ్యులుగా నియమించింది. చూసినలా ఒక్క మంత్రి పైన, ఒక్క ఐఏఎస్ పైన ఆరోపణలు రాగానే ప్రభుత్వమే రంగంలోకి దిగింది. సామాన్యుల పైన ఆరోపణలు వస్తే ప్రభుత్వం రంగంలోకి దిగదు. అనేక మంది మహిళలను హింస పెడతా ఉన్నారు, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, వీళ్ళందరూ కలిసి నన్ను ఇబ్బందులు పెడతా ఉన్నారంటే హింస లేదు. రోళ్లగడ్డ తండ అని ఏడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నది. ఆ పిల్లగాడు కంప్లైంట్ చేసిండు, నా భార్యను 4 కలిసి అనేక రకాలుగా హింసించి, నువ్వు వాడి దగ్గర పడుకున్నావు, నువ్వు వీడి దగ్గర పడుకున్నావని తాండాలో ఇజ్జని పోతే ఆమె గడ్డి మందు దాగి, పురుగుల మందు దాగి, గడ్డి మందు దాగి నా భార్య ఏడా వరంగల్ ఎంజిఎంలో చచ్చిపోయిందన్నా అని మాకే కంప్లైంట్ చేసిండు. పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు. ఏడుంది సార్ మరి అటువంటి బిడ్డలకు, అటువంటి గిరిజన బిడ్డలకు మనం ఏం న్యాయం చేస్తాం సార్? ఒక 4 కలిసి మహిళను, ఇక వివాహమైన మహిళ, మళ్ళా 2 చిన్న పిల్లలు, ఆ పిల్లగానికి ఏమైనా హెల్ప్ చేసిందా సార్ మీరు? డిపార్ట్మెంట్ వైజ్గా ఏముండదు కదా, కాంప్రమైజ్ చేసుకోండి, తాండాల మాట్లాడుకోండి, తాండాల. వీళ్ళేమో పెద్ద పోటుగాళ్ళు, వాళ్ళేమో రూలు అందరికి ఒకేలా ఉండాలి సార్. అప్పుడే కొంచెం వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది. మీరేం చేసిండ్రు? రెడ్డి అమ్మాయిని రేప్ చేస్తేనేమో పోయి పోరాడాలని తుటా కాల్ చేస్తారు మీ ఆధ్వర్యంలో. అదే ఎస్సీ ఎస్టీ బీసీ ఆ అమ్మాయిలను రేపులు వేరేటోడు చేస్తేనేమో మనం పట్టించుకోకపోతుంది. ఏడుంది సార్ మనకు చిత్తశుద్ధి? 2 ఘటనలపై కేసులు. మహిళా ఐఏఎస్పై అసభ్యకర కథనాలను ప్రసారం చేసిన ఓ న్యూస్ ఛానల్, వాటిని సర్క్యులేట్ చేసిన ఇతర ఛానళ్లు, వెబ్సైట్లపై చర్యలు తీసుకోవాలంటూ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ హైదరాబాద్ సిసిఎస్ లో ఇప్పటికే ఫిర్యాదు చేసిండు. ఇప్పటికే ఫిర్యాదు చేసుడు కాదు,
సిపి సజ్జనార్ భాగోతాలు బయట పెడతామని చాలామంది లీడర్లు మాట్లాడేళ్ళు. నువ్వు చేసే అక్రమాలు అన్నింటినీ కాదు, నీ భాగోతాలు బయట పెడతామని మాట్లాడి సర్క్యులేట్ బోర్డు వైరల్ అయినా కూడా మీరు ఏం బీక్కలేకపోయింది. ఏం చేసింది సార్ మీరు? ఏం చేసిల్లు అంటున్నా? వేసిల్లా సిట్టు? ఆయన మీద కేసు పెట్టిల్లా? మనిషి మీద ఏం చేసింది మీరు? భలే దొరుకుతారు పడు. ఆ మేరకు 2 శాటిలైట్ ఛానల్ సహా ఒకటి ఎన్టీవీ, మరొకటి రాజ్ న్యూస్. ఒకటి ఎన్టీవీ, ఒకటి రాజ్ న్యూస్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తెలుగు స్క్రైబ్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ తెలుగు స్క్రైబ్ అనే అది నడుస్తుంది కదా టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో, వాళ్ళకి సంబంధించినవి పెట్టుకుంటున్నా. ఇక యూట్యూబ్ ఛానల్స్ సిగ్నల్ టీవీ శివారెడ్డి. యూట్యూబ్ ఛానల్స్ పై సిసిఎస్ పోలీసులు బిఎన్ఎస్లోని వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నెంబర్ 7/2026 నమోదు చేశారు. ఛానల్ యాజమాన్యంతో పాటు ఎడిటర్, రిపోర్టర్లు, యాంకర్లను నిందితులుగా చేర్చారు. ఇక నారాయణపేట జిల్లా కొత్త కుండకు చెందిన కావలి వెంకటేష్ అనే వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూపులలో సర్క్యులేట్ చేశారు. మరి తెలంగాణ పబ్లిక్ టీవీ మన పిల్లగాందే, నాకు తెలిసిన అబ్బాయిది, ముదిరాజ్ బిడ్డ పేరెందుకు కానీ వాట్సాప్ గ్రూప్లో సర్క్యులేట్ చేశారు. దీనిపై గొర్ల నరసింహ అనే కాంగ్రెస్ నాయకుడు మద్దూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిందంటే అక్కడ కూడా ఎఫ్ఐఆర్ చేసిండు. ఈ మేరకు అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ రెండు కేసుల దర్యాప్తును సిట్కు అప్పగించామని, సమగ్ర దర్యాప్తు తర్వాత నివేదిక సమర్పిస్తారని డీజీపీ వెల్లడించారు. కాగా తక్కువ సమయంలో మహిళా ఐఏఎస్ అధికారికి కీలక పోస్టింగ్లు దక్కాయంటూ ప్రసారం చేసిన కథనంతో పరిపాలనా వ్యవస్థను అగౌరవపరిచినట్లేనని ప్రభుత్వం భావిస్తున్నది. అటు సీఎం ఫోటోలను మార్ఫింగ్ చేయడం వెనుక రాజకీయ ఎజెండా ఉందని అనుమానిస్తున్నది. ఈ కారణంగానే ఈ 2 కేసులను ప్రభుత్వం సిట్కు అప్పగించినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాజకీయ ఎజెండానే ఉంటుంది. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నడిచే స్క్రిప్ట్ ఛానళ్ళన్నీ మిర్రర్ టీవీ కావచ్చు, సిగ్నల్ టీవీ కావచ్చు, చాలా ఛానల్స్ ఉన్నాయి. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నడిచే యూట్యూబ్ ఛానల్ అన్నీ బీఆర్ఎస్ స్క్రిప్ట్లే ఇస్తుంది, వాళ్ళు వేస్తూ ఉంటారు స్క్రోలింగ్. కానీ అందులో కొంచెం నిజాలు ఉన్నాయి, ఊరికనే వాళ్ళు కూడా వేయట్లేదు, దాంట్లో నిజాలే ఉన్నాయి. ఆ నిజాలను జీర్ణించుకోలేక యూట్యూబ్ ఛానళ్ళ పైన కేసులు పెడుతూ ఉన్నారు. మీరు ఎన్ని కేసులు పెడితే వాళ్ళు అంత స్ట్రాంగ్ అవుతారు, ఆ విషయం మీరు మర్చిపోవద్దు. ఎప్పటికీ కాంగ్రెసే ఉంటుందా? ఎప్పటికీ రేవంత్ రెడ్డి ఉంటాడు? ఇప్పటికే పొట్టు తిడుతున్నారు పబ్లిక్. ఇది ఫేక్ న్యూస్ పైన కథ. ఫేక్ న్యూస్ అంటే మా ఘటనలు ఎక్కడంటే ఐఏఎస్ మంత్రి దగ్గరికి వచ్చుడుతోనే ఇంకొకటి చేయద్దిగా, వాళ్ళ పర్సనల్ వాళ్ళ ఇష్టం అబ్బా. పబ్లిక్ లైఫ్లో ఎట్లా ఉన్నారో చూడాలి మనం. ఈయనకు లింక్ ఉన్నది, ఆయనకి ఎవడు ఎడబోతాం మనకెందుకు? పబ్లిక్ లైఫ్లో వాడు మంచిగా ఉన్నాడా లేడా అనేది చూడాలి మనం. అట్లా అంటే నాకు తెలిసిన ఒక 3-4 ఎమ్మెల్యేలు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు ఒక్కొక్కడికి 10 మంది అలవాటు ఉన్నారు. ఒక్కొక్క మంత్రి 10 మంది దగ్గరికి పోతారు. వాళ్ళ ఇష్టం అది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నది కదా, ఎవరి దగ్గరికైనా పోవచ్చు అని. ఓయో రూమ్లు అట్టుగానే వచ్చినాయి. ఇప్పుడు మా సారు అంగలాస్తున్నాడు, ఈయనకేమో మంచి పేరు ఉన్నది. మరి ఏ వర్గాల కోసం పనిచేస్తాడో మాకైతే అర్థం కావట్లేదు.